దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఇండియా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయా రాష్ట్రాల సీఎంలకు కేంద్ర కేబినెట్ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి ఫోన్లు వచ్చి అమిత్ షా గారు ఫోన్ చేసి ఆయా రాష్ట్ర సీఎంలకు మీ ప్రాంతంలో మెయిన్ సిటీస్ ఉండే ముస్లిం ప్రాంతాలను వారిపై ఒక కన్నీసి ఉంచండి, అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేయండి, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా అంటే ఇప్పటి నుంచి మనం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా భారతదేశ పౌరులుగా ఖచ్చితంగా కఠినంగా వివరించాల్సిన పరిస్థితిని ఇండియాలో ఉండే ముస్లిం పాకిస్తానీలు తెచ్చుకున్నారు. ఇదిలా మనం చూసుకుంటే వరుసగా హైదరాబాద్ చూసుకోండి. ఇక హైదరాబాద్లో పాత బస్తీ సెంటర్ ఉంటుంది. దగ్గర పాత బస్తీలో 208 మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు బంధువులు కావచ్చు, ఉగ్రవాద సంస్థలకు అనుబంధులైన కావచ్చు, 208 మందిని గుర్తించారు మన ఇండియన్ ఎంబసీ నుంచి. మరి వారికి ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నది ఎవరో మీకు తెలియదా? వారికి ఇక్కడ ఏ విధమైన ఆశ్రయం కల్పించకపోతే వారు వచ్చింది విజిటింగ్ వీసా మీద అయినా కానీ ఇన్ని రోజులు ఎలా ఉంటారు? మరి ఇలాంటి క్రూరమైన చర్యలు, పహల్గాన్లో జరిగిన క్రూరమైన చర్యలు హైదరాబాద్లో కూడా ఏ విధంగా ప్లాన్ చేస్తారా? అయ్యా, ఈ వేదికే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని. మీరు ఒక్కసారి తెలంగాణలో ఉండే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను ఒక్కసారి వాళ్ళని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, రెవెన్యూ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి. అప్పుడు చూడండి తెలంగాణ ప్రభుత్వ అధికారుల, ఐఏఎస్ ఆఫీసర్ల, ఐపీఎస్ ఆఫీసర్ల తడాక. ఒక్కసారి వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే పాత బస్తీ మీద పడి ప్రతి ఇంట్లో దూరి వారి యొక్క ఐడి కార్డును, వారి యొక్క స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు బయటపడితే పాత బస్తీలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, ఎంతమంది హిందుస్థాన్ ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారు, క్లియర్ కట్గా తెలిసిపోద్ది. ఇవన్నీ మానేసి మీరు స్ట్రైక్లు చేస్తాం, మీరు రాస్తారోకోలు చేస్తాం, దీపాలు, ఇది కాదు కదా. దీపాలు వెలిగిస్తాయి, ఇవాళ వెలిగిస్తాం, రేపు మర్చిపోతాం. కానీ ఒక్కసారి పాత బస్తీలను, పవర్ఫుల్ ఆఫీసర్లను, పోలీసులను, రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తిగా వదిలిపెట్టండి. అప్పుడు ఈ ఒక్క పాకిస్తాన్, ఒక హైదరాబాద్ సిటీనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఏపీలో కూడా అలాగే ఆయా రాష్ట్ర సీఎంలు అలా చేస్తే ఉగ్రవాదాన్ని ఇక్కడి నుంచి మనం అంతం చేయొచ్చు. ఎందుకంటే ఆ ఉగ్రవాదాన్ని మనం ఆశ్రయం ఇచ్చి మనమే పెంచి పోషిస్తున్నాం. మనం ఇచ్చే ప్రభుత్వ పథకాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు బలిసి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. అందరు ముస్లిం చేసేది కాదు ఇది. కొంతమంది ముస్లిమ్స్ వల్ల మిగతా ముస్లిం సోదరులకు చెడ్డ పేరు వస్తుంది. అలాంటి ముస్లిం సోదరులు మనం కాపాడుకోవాలంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు. మరి ఎక్కడ ఆ బాయ్ బాయ్ అన్నది? వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మన మీద పడి మన మధ్య సామరస్యాన్ని వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పహల్గామ్లో అన్యాయంగా 28 మంది అమాయకులు ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆర్మీ డ్రెస్లో వచ్చి వాళ్ళకు పహల్గామ్ కాశ్మీర్లో వాళ్ళకు మిలిటరీకి తెలియకుండా బయటికి రాలేదు కదా, వాళ్ళు లోపలికి రాలేదు కదా. వాళ్ళకు అక్కడికి వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కాశ్మీర్లోనే కొంతమంది ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు ఉండటానికి నీడనిచ్చి పెంచి పోషించడంతో ఈ దాడి జరిగింది. మనం కూడా ఇప్పుడు హైదరాబాద్ కనుక వదిలిపెడితే మరో కాశ్మీర్ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. ఒక్కసారి హైదరాబాద్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను ఫ్రీ హ్యాండ్తో వదిలిపెట్టేయండి. రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, పాత బస్తీ అనే కాదు ఎక్కడ ఉన్నా కానీ ముస్లిం సోదరులను వాళ్ళను మీరు ఏ విధంగా శిక్షలు విధించకండి. జస్ట్ ఇంట్లోకి వెళ్ళి పరిశీలించండి, క్షుణ్ణంగా తనిఖీ చేయండి. బయటపడుతుంది ఎవరు హిందూ ముస్లిం, ఎవరు పాకిస్తాన్ ముస్లిం. బయటపడితే ఆల్రెడీ ఎంబసీ నుంచి మనకు రిపోర్ట్ వచ్చింది, 208 మంది పాకిస్తాన్లు హైదరాబాద్లో మకాం వేసుకుని ఉన్నారని. మరి ఇది రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనం ర్యాలీలు చేస్తే, స్ట్రైకులు చేస్తే ఏం సాగవు. ఖచ్చితమైన ఒక స్ట్రైక్ నిర్మించాలి. పాకిస్తాన్ ముస్లిం ఎక్కడెక్కడ ఉన్నారు వాడి జాడ కనిపెట్టాలంటే మనకి ఇదే ఖచ్చితంగా. ఇప్పుడు కనుక మనం లేట్ చేస్తే రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి, భారీ సంఖ్యలో ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు ఖచ్చితంగా జరుగుతాయి. అది జరగకుండా అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఘటనను, పవర్ఫుల్ ఆఫీసర్లను ఖచ్చితంగా రంగంలో దింకండి. ఎందుకంటే పాత బస్తీలో పోలీసులు వేయడానికి కూడా భయపడతారు. అలాంటి చోట మన హిందుత్వాదాన్ని బతికించుకోవాలంటే ఇప్పుడు హిందూ ముస్లిం ఎవరు, పాకిస్తాన్ ముస్లిం ఇప్పుడే ఇదే సరైన టైం. ఇప్పుడు కనుక ఇది చెయ్యకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు ఫలితం ఉండదు. దయచేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ ఆఫీసర్లను ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పాత బస్తీలో వెళ్ళి, పాత బస్తీ అని కాదు తెలంగాణలో ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నా వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేయండి. మన వాళ్ళైతే వదిలిపెట్టండి, పరాయి వాళ్ళైతే పట్టుకొని ఎక్కడ తనమని ఆంక్షలు వేయండి. తెలంగాణ సమాజం యొక్క ఉద్దేశం కాదు ఇది. పూర్తి ఇండియాలో ఇలాంటి కనుక అమలు పరిస్తే ఇండియా శాంతియుతంగా, భద్రతగా ఉంటుంది. మన దేశాన్ని మనమే కాపాడుకోలేనప్పుడు ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులు మన దగ్గరకు వచ్చారు. అలాంటి మనం పశ్చిమ బెంగాల్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ నుంచి, భూటాన్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్లోనే వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించే పరిస్థితి తెచ్చుకున్నారు.
వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది అక్కడ మమతా బెనర్జీ గారు. ఇప్పుడు ఆ మమతా బెనర్జీని దింపే ప్రయత్నంలో రోహింగ్యాలు యుద్ధం చేస్తున్నారు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే, మరో పశ్చిమ బెంగాల్ కాకుండా ఉండాలంటే, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అలాగే ఇండియాలో ఉన్న వివిధ స్టేట్లు కావచ్చు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఇదే సరైన సమయం. ఈ సమయం కనుక మించిపోతే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తన క్రూరమైన చర్యలను, క్రూరత్వాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తుంది. ఆ విధంగా మనం అవకాశాలు వాళ్ళకి ఇవ్వకూడదు. హిందూ ముస్లిం ఎవరు, పాకిస్తాన్ ముస్లిం ఎవరు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఐడి కార్డు ఉంటుంది. ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రక్రియని ఇక్కడి నుంచే తుదముట్టించాలి. లేకపోతే భారీ సంఖ్యలో ఆస్తి నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి అధికారులకు, పాత బస్తీలో పంపించండి. అప్పుడు చూడండి తెలంగాణ, హైదరాబాద్ పాత బస్తీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అందరూ అనుకుంటే సరిపోదు, మనం కూడా అనుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. For more updates, please subscribe Dutta Media.